హిమాలయాల మధ్యలో 16,000 ఫీట్ హైట్లో ఒక చిన్న లేకుంది. చాలా అందమైన ప్రకృతి మధ్య. కాని ఆ నీళ్లు కింద ఏమి దాచేబడిందో తెలుసా? 100 స్కెలిటన్స్ ఒక ప్లేస్లో. ఇది హారర్ కథ కాదు, ఇది నిజంగా జరిగిన రహస్యం. రూప్కుండ్ లేక్ ఉత్తరాఖండ్ హిమాలయాల్లో ఉన్న హై ఆల్టిట్యూడ్ గ్లేషియల్ లేక్. సమ్మర్లో ఐస్ మెల్ట్ అయినప్పుడు నీళ్లు క్లియర్గా ఉంటాయి. కానీ 1942లో ఫారెస్ట్ రేంజర్ లేక్ దగ్గర ఒక షాకింగ్ డిస్కవరీ చేశాడు. నీళ్లులో మరి షోర్ దగ్గర మానవ స్కెలెటన్స్. ఇనీషియల్గా బ్రిటిష్ అథారిటీస్ అనుకున్నారు ఇది జాపనీస్ సోల్జర్స్ బాడీస్ అని, ఎందుకంటే అప్పుడు వరల్డ్ వార్ II జరుగుతుంది. కానీ ఇన్వెస్టిగేషన్లో అది తప్పు అని తెలిసింది. 100 స్కెలెటన్స్, కొన్ని స్కల్స్ ఇంటాక్ట్గా ఉన్నాయి, కొన్ని బోన్స్ వాటర్లో ఫ్లోట్ అయి కనిపించాయి. సైంటిఫిక్ టెస్ట్ చేసినప్పుడు షాక్ వచ్చింది. అవి రీసెంట్ కాదు, సెంచురీస్ ఓల్డ్. రేడియోకార్బన్ డేటింగ్ ప్రకారం కొన్ని బాడీస్ 9th సెంచురీకి సంబంధించినవి అని తెలిసింది. ఇంకా కొన్ని డిఫరెంట్ పీరియడ్స్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. అంటే ఒకేసారి చనిపోయారా లేక డిఫరెంట్ ఇన్సిడెంట్సా? రీసెర్చర్స్ ఒక ఇంట్రెస్టింగ్ థియరీ ప్రపోజ్ చేశారు. స్కల్స్ మీద చిన్న సర్క్యులర్ ఫ్రాక్చర్స్ కనిపించాయి. అది స్వాడ్ వూండ్స్ కాదు, బుల్లెట్స్ కాదు, పైకి నుంచి ఫోర్స్డ్ ఇంపాక్ట్. సైంటిస్ట్ చెప్పిన ప్రకారం ఎక్స్ట్రీమ్ హెయిల్ స్టార్మ్ జరిగింది. క్రికెట్ బాల్ సైజ్ ఐస్ స్టోన్స్ స్కై నుంచి పడితే ఆ హైట్లో షెల్టర్ లేకుండా ఉన్నవాళ్లు ఇమీడియట్గా చనిపోయే ఛాన్స్ ఉంది. కొన్ని హిస్టారికల్ రికార్డ్స్లో పిల్గ్రిమేజ్ గ్రూప్ హిమాలయాల రూట్లో ట్రావెల్ చేస్తున్నారు అని రెఫరెన్సెస్ ఉన్నాయి. పాసిబ్లీ ఆ గ్రూప్ సడన్ హెయిల్ స్టార్మ్లో ట్రాప్ అయింది. మోడర్న్ DNA అనాలిసిస్ ఇంకా షాకింగ్ రిజల్ట్ ఇచ్చింది. కొన్ని స్కెలెటన్స్ సౌత్ ఏషియన్ ఆరిజిన్, కానీ కొన్ని మెడిటరేనియన్ యాన్సెస్ట్రీకి సంబంధించినవి అని. క్వశ్చన్ ఇది, 1000 ఇయర్స్ ముందు యూరప్ రీజన్ నుంచి వాళ్లు హిమాలయాలకి ఎలా వచ్చారు? పిల్గ్రిమేజా, ట్రేడ్ రూటా, లేక వేరే ఎక్స్పెడిషనా? రీసెర్చ్ 2019లో పబ్లిష్ అయింది. కన్క్లూజన్, డిఫరెంట్ గ్రూప్స్ డిఫరెంట్ టైమ్స్లో రూప్కుండ్ ఏరియాలో మరణించారు. కానీ ఎగ్జాక్ట్ రీజన్ మాత్రం ఇంకా కంప్లీట్గా క్లియర్ కాలేదు. ఎందుకు ఆ ప్లేస్లోనే రిపీటెడ్ డెత్స్ జరిగాయి? వెదర్ అన్ప్రెడిక్టబుల్ కాబట్టి ఆ ఏరియా డేంజరసా? లేక ఏన్షియంట్ కర్స్ స్టోరీస్లో చెప్పినట్లు ఇంకేమైనా రహస్యముందా? లోకల్ ఫోక్లోర్ ప్రకారం నందాదేవీదేవి కోపం వల్ల ఆ గ్రూప్ నష్టమయ్యింది అని చెప్తారు. కానీ సైన్స్ మాత్రం న్యాచురల్ డిజాస్టర్ అనే ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది.